రోజు సెట్ లో ఎక్స్పీరియన్స్ ఉండేది. నేనైతే ఇంకా సిగ్గు లేక నా గుర్రాల మీద ఎక్కేసేదాన్ని. గో ఆ విషయంలో నాకు ఎవ్రీ డే వాజ్ అ జాతర ఎక్స్పీరియన్స్. మీ చిన్నతనంలో ఊర్లో జాతర అప్పుడు ఎంజాయ్ చేసి ఉంటారు కదా? చూసాను. అయ్యో బ్రహ్మాండ, అదే అంటున్నాను కదా. ఇప్పుడు మనకి ప్రతి సంక్రాంతికి భీమవరం సైడ్ ఈ కోడి పందాలు అట్లాంటి వెళ్ళాలనిపిస్తుంది. చాలా భలే ఉంటుంది అసలు. ఇది సాంగ్స్, హడావుడియా, గోల, రికార్డింగ్ డాన్స్లు ఒకటి కాదు, బాగుంటుంది. సో అసలు ఇప్పుడు వెళ్ళబోతున్నాం అంతే. భానుగారు మీకు? అనకాపల్లిలో నూకాలం జాతర అనే అవుతుందండి, బాగా జరుగుతుంది. విజయనగరంలో జాతర నేను చూస్తాను ప్రతి సంవత్సరం. అప్పుడప్పుడు అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత అలా, కానీ బిఫోర్ నేను వైజాగ్ ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. మీకు కూడా కష్టం అవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు పాపులర్ అయిపోయారు. నేను ఇప్పుడు అంతే. మీ ఇంటర్వ్యూతో అవ్వాలి, మీ ఇంటర్వ్యూతో అవ్వాలి. అవ్వాలి. తదాస్తు తదాస్తు. భానుగారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఫుల్ ఎనర్జెటిక్ గా, ఫుల్ ఉత్సాహంతో నేను కూర్చునున్నాను మన మాస్ జాతర టీం, మాస్ మహారాజా రవితేజ గారు. మీకు ఎనర్జీ వస్తుందో రాదో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే మాకు ఎనర్జీ వస్తుంది కాబట్టి. రవితేజ గారు ఒక్కసారి ఇట్లా డిప్ అయిపోతూ ఉంటుంది అసలు. అప్పుడప్పుడు దాన్ని రోజు చార్జ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫుల్ డైనమిక్ పర్ఫార్మర్ శ్రీలీల. ఈరోజు చాలా ఒక చీర కట్టుకొని చాలా నాకేం తెలియదు అసలు, ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ మీ టైప్లో కూర్చొని ఉంది. అండ్ ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నటువంటి డైరెక్టర్, డెబ్యూటెంట్, ఇంటర్వ్యూలో కూడా డెబ్యూ చేస్తున్నటువంటి భానుగారు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ఎక్స్పీరియన్స్ తర్వాత ఫస్ట్ భానుగారితోనే మొదలు పెడదాం. భానుగారు మీ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇలాంటి చేసి 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 చాలా చేస్తాం. నేను కూడా. చెప్పండి భానుగారు, రైటర్ టు డైరెక్టర్, ఇలా రవితేజ గారితో ఒక సినిమా, శ్రీలీల గారు హీరోయిన్, అండ్ నేను యాంకర్ గా ఒక ఇంటర్వ్యూ అవుతుందని మీరు అనుకున్నారా? అది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడినట్టుగా ఉంది నాకు అసలు. ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రైటర్ కదా. చాలా ఎట్కాలు ఉన్నాయి. ప్లీజ్ సారీ ఫర్ ది ఇంటరప్షన్, కంటిన్యూ. చెప్పండి. సుమగారితో ఇంటర్వ్యూ అంటే కొంచెం టెన్షన్ పడ్డాను. అది అబద్ధం అసలు ఉండదు. లేదు ఇప్పుడు కూల్. మీది ఏ ఊరండి? నాది వైజాగ్ అండి. ఓకే. అంటే ఈ సర్కాజం అనేది రైటింగ్ లో ముందు నుంచే ఉండేదా, లేకపోతే రవితేజ గారు కలిసిన తర్వాత ఆయనతో వర్క్ మొదలు పెట్టిన తర్వాత స్టార్ట్ అయిందా? ఆనెస్ట్ గా చెప్పు. దానికి నువ్వు అనవసరంగా లేని పని అని సన్మాన్ సభలు పెట్టదు. నువ్వు ఆనెస్ట్ గా ఉన్నది చెప్పి. లేదు, నాకు కామెడీ టైమింగ్ ఫస్ట్ నుంచి కామెడీ అంటే చాలా ఇష్టం అండి నాకు. నేను సామాజిక మూవీకి రైటర్ గా పనిచేశాను. సో తర్వాత చాలా ఎంటర్టైన్ మూవీస్, వాల్టర్ వేరే సార్తో ఫస్ట్ మూవీ నాకు వాల్టర్ వేరే డైలాగ్స్ వన్ ఆఫ్ ద రైటర్ ని దానికి నేను. ఆ తర్వాత సార్తో పరిచయం అవడం. సో ఎంటర్టైన్మెంట్ నాకు చాలా ఇష్టం. మ్యాక్సిమం ఎంటర్టైన్ చేసే హీరోలు ఎవరైతే అందరూ నాకు బాగా. సో రవితేజ గారు అందులో లీడింగ్ కాబట్టి ఫస్ట్ ఆయనకి అప్రోచ్. అందులో రవితేజ గారు ఫస్ట్ ఎంటర్టైనింగ్ హీరో. ఏదో పదం వాడారు. నాకు ఇలా దూరంగా నిలబడి ఉన్నాడు, వాళ్ళ దగ్గర షూటింగ్ జరుగుతుంది. దూరంగా నిలబడి అలా చూస్తాడు. నేను కొంత గ్రహించాను, ఇది అప్లికేషన్ పెట్టడానికి వస్తున్నాడని. మెల్లిగా వచ్చి కథ ఒకటి ఉండే, కథ వింటారా అంటే అప్పటికేంటంటే ఫుల్ బిజీ నేను. అంటే కమిట్మెంట్స్, బిజీ అంటే బిజీ, కమిట్మెంట్స్ బిజీ అనుకుని దీనికి 1 year పట్టింది దీని అంకమ్మ. సరే అయితే ఓకే, ఆవిడ వచ్చి కథ ఏంటంటే ఉన్నాయా బాబు అని చెప్పేసి ఫస్ట్ అక్కడే తను అప్రోచ్ అయ్యింది. మెల్లిగా తాయితీగా ఉంటాడు. కానీ అప్పటికే మీ దగ్గర ఇంకో 2-3 కథలు వేరే అదే నేను పొందినది. కానీ వచ్చి దాన్ని చెప్తానంటే కొంచెం వెయిట్ చేయాలి అబ్బాయి అనగానే చిన్న డిసప్పాయింట్ ఎక్స్ప్రెషన్, వెయిట్ చేయమంటున్నాడు ఏంటని చెప్పేసి. తర్వాత మళ్ళీ అప్రోచ్ అయ్యి కథ వింటాం. ఎలా ఇచ్చారు మీరు డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెషన్? ఒకసారి ఇప్పుడు నాకు చూడాలి. అంటే కాదు, ఇప్పుడు కష్టం. అన్నీ అయిపోయినాయి కదా, ఇగో పోస్టులు కూడా తగిలేసినాయి, ఇంకో అలాంటివి ఉండవు, అయిపోయింది కదా, పని అయిపోయింది కదా. అంటే కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళే యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటారు, కొంతమంది డైరెక్టర్స్ చెప్తారు ఈయన ఏ బ్యాచ్ లోకి వస్తారు చెప్తాడు, బాగా చెప్తాడు. బట్ బేసిక్ కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా తను ఈ సినిమా తర్వాత ఇప్పుడు సక్సెస్ మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుద్ది డెఫినెట్గా. అప్పుడు నా తెలిసి ఇంకా ఓపెన్ అవుతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ సీన్ నీట్గా చెప్తాడు. అప్పుడు చదివేటప్పుడు ఆన్ స్పాట్ కాకుండా వచ్చి మనకి స్క్రిప్ట్ వినిపిస్తాడు కదా, సీన్ పేపర్ వినిపిస్తాడు కదా, అప్పుడు ఫుల్ అసలు తనే నవ్వేసుకుంటూ ఉంటాడు. అసలు సీన్ చాలా బాగా చెప్తాడు. అండ్ తనలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అంటారా, ప్లస్ పాయింట్ అంటారా, ఇది కరెక్ట్గా లేదనగానే విత్ ఇన్ నో టైం మార్చి దాన్ని ద బెస్ట్ తీసుకొస్తాడు.
సూపర్ క్వాలిటీ కదా అసలు. మంచి క్వాలిటీ, డెఫినెట్గా మంచి క్వాలిటీ అది. అంటే కొంతమంది వాళ్ళ బేబీని అట్లాగే పట్టుకొని కూర్చుంటారు, నేను చేంజ్ చేయను. లేదు అలాంటిది ఏం కాదు అసలు. మొత్తం మార్చేసి నీట్గా మొత్తం సీన్ ఇది ఎక్కడ సరిగ్గా లేదు. నీ ఫస్ట్ సినిమా కొంచెం అలా కాకుండా వెళ్ళి నెక్స్ట్ డే వస్తాం అనుకుంటాం కాదు, గంటలో ఫోన్ చేస్తాడు, సార్ రానా మళ్ళీ అని వచ్చేస్తాడు. అంటే రైటరే డైరెక్టర్ అవ్వడం అడ్వాంటేజ్ అంటారా? సో అతనికి ప్లస్ ఏంటంటే నందు, రైటర్ నందు తన పార్ట్నర్. సో చాలా బాగా, సో ఇద్దరు కొలాబరేషన్ లో జరిగింది అనమాట. అండ్ లీలా రవితేజ గారితో ధమాకా తర్వాత సెకండ్ కాంబినేషన్, అసలు ధమాకా ఎలాంటి ధమాకా క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. స్టిల్ రన్నింగ్ ధమాకా మళ్ళీ క్రియేట్ చేస్తాం అనే ప్రగాఢ నమ్మకం. సో ఆఫ్సెట్ రవితేజ గారి, ఆన్సెట్ రవితేజ గారి ఎనర్జీ గురించి మా అందరికీ తెలుసు. ఆఫ్సెట్ రవితేజ గారి గురించి ఏమైనా ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్పు. మొదలు ఐ థింక్ ధమాకాకి ఇప్పటికి there was no difference, or మాకు ఏదో కొంచెం గ్యాప్ అయ్యి ఏం అనిపించలేదు అది నాకైతే. ఇట్ వాజ్ యాజ్ యూజువల్ అండ్ హీల్ బ్రింగ్ ఇట్ అవుట్ టు ఒకటి ఉండే అక్కడ ఇంకా పాపంతో ఇంకా ఓపెన్ అయ్యేది కదా తర్వాత. అసలు అప్పటికి ఇప్పటికి మీరు నోటీస్ చేసిన చేంజ్ అదేనా తనలో? బాగా ఓపెన్ అయ్యి మాట్లాడటం. ఓకే, అంటే బేసిక్ గా మనం కంఫర్ట్ అయితేనే కానీ మాట్లాడలేము కదా. సో నౌ షీ ఇస్ లైక్ ఇంకా లేదు అయిపోతుంది మాక్సిమం టోటల్ క్లియర్ అసలు. ఇంకా ఫుల్ కంఫర్ట్. నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటుంది మీరు? నెక్స్ట్ సినిమా చేస్తారు కదా? అంటే చేస్తాం ఆబ్వియస్లీ. అంటే ఆవిడ ఇన్హిబిషన్స్ లేకుండా లైక్ ఫుల్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇట్లా కంప్లీట్ గా. ఆఫ్సెట్ రవితేజ గారు ఎలా ఉంటారు చెప్పు? ఆఫ్సెట్ ఐ థింక్ ద మోస్ట్ ఈజియెస్ట్ పర్సన్. లైక్ ఎలా చెప్పాలంటే అది మీకు అదొక వైబ్. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నావు కాబట్టి ఇన్ కంపారిజన్ చెప్పు. అది కబుర్లకి బెస్ట్. అంటే నేను నా మాక్సిమం కబుర్లు చెప్పుకునేది లైక్ ఐ థింక్ నాకు కూర్చొని లోపల ఉన్న లీల ఉంది కదా, ఈ సెట్ లో రాగానే బాగా లీల బయటకు వస్తుంది. మీరు తీసుకొస్తారు ప్రతి ఒక్క లోపల ఉంటారు కదా. అవును, సార్ తీసుకొస్తారు బయటకి. అదే ఆడ కూచిపూడి కథకలి బయటకు వచ్చి but fully I have lots of fun. ఈ మూవీ చేసేటప్పటికల్లా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది అల్లి? అయిపోయింది. ఓకే, ఇప్పుడు డాక్టర్ యాక్టర్. ఇప్పుడు ఒక్కసారి జస్ట్ చెక్ చేయవా అంత బానే ఉందా అని? ఇంకా మీ మైక్ బయటకు వచ్చి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మీ పల్స్ చెక్ చేయమంటున్నా. ఉందా? ఏమని కొట్టుకుంటుంది? సినిమానా? టీవీ అనా? జాతర 31st వచ్చేసావు నువ్వు ప్రమోషన్స్ మోడ్ లోకి కంప్లీట్ గా. అవును రవితేజ గారు, మీరు పోలీస్ క్యారెక్టర్స్ అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసేసాము, మీరు చేశారు. హౌ డిఫరెంట్ ఇస్ దిస్? అంటే ఇది దీంట్లో ఏంటంటే ఫర్ చేంజ్ ఏంటది పి అంటే రైల్వే ఆర్పిఎఫ్ దీంట్లో ఏంటి నువ్వు మధ్యలో అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? మధ్యలో అనుభవేను దాని తర్వాత అనేసి అప్పుడు అనేసి తర్వాత చెప్తాం. పర్లేదు, ఆర్పిఎఫ్ ఆల్రెడీ రివీల్డ్, అది ఆల్రెడీ రివీల్డ్. అప్పటికి ఇంకా ఇచ్చాను మళ్ళీ ఇచ్చాను ఇంకా మొత్తం రివీల్ చేసేస్తాడు. అది నేను రాయడానికి ఏం లేదు. ఆర్పిఎఫ్ అది బాగుంది, అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. పోలీసులోనే డిఫరెంట్ వేరే డైమెన్షన్. రైల్వే పోలీస్ తెలుసు, ఐ యామ్ రైల్వేస్, మీరు ఆర్పిఎఫ్. ఓ మై గాడ్, మై నాన్నగారు క్యాషియర్, డిపిఎం, ఆర్పిఎఫ్ అందరూ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళ నాన్నకి. సాయంత్రం అయిందంటే రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.